సార్ మీ గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ చెప్పండి సార్. మా పేరు మొహమ్మద్ యూసుఫ్ అండి. నేను ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా అట్లాగే జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను సార్. అట్లాగే భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి కూడా జాతీయ కౌన్సిల్ మెంబర్, అట్లాగే మా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కూడా పనిచేస్తానండి సార్. అంతకుముందు ఏఐటీసీ అనేక హామీలు ఇచ్చింది, అవన్నీ హామీలు కూడా బీఆర్ఎస్ పరిశోధన పెట్టింది అన్నారు సార్. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీకి మీ పార్టీ మద్దతు తెలిపింది, ప్రత్యక్షంగా కూడా మీ పార్టీ చెందిన ఎమ్మెల్యే కూడా ఒక అతను గెలుపొందడం జరిగింది కొత్తగూడ నియోజకవర్గంలో. మీ కార్మిక సమస్యలన్నీ కూడా రేపు కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుందని మీరు భావిస్తున్నారు సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన అందిస్తాం, కార్మికుల ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తాం అనేటటువంటి నినాదాలతోటి వాళ్ళు ఏం పని చేయబోతా ఉన్నారు అనేది వాళ్ళ మేనిఫెస్టోని మనం ఒక్కసారి పరిశీలిస్తే దాంట్లో కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని చెప్పి వాళ్ళు రాస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు మనం నిన్నటి వరకు పాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేను అధికారంలోకి వస్తే మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చి ఆయన 9.5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగిని కూడా పర్మనెంట్ చేసినటువంటి దాఖలాలు ఒకటి. రెండు, ఈ దేశంలో 1,20,00,000 మంది ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 1,20,00,000 మంది కనీస వేతనాల జీవోల కింద వచ్చేటటువంటి కార్మికులు పనిచేస్తున్నారు. అంటే ఈ కనీస వేతనాల్లో 73 రకాల పనులు ఉన్నాయి. ఒక్కో పనికి ఒక్కో జీవో ఉంటుంది. ఈ జీవోలను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సవరించాలి. మరి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జీవోని సవరించాలి. అంటే ఈ జీవోని సవరించక దాదాపుగా 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దాకా సవరించకుండా ఉన్న జీవోలన్నీ పెండింగ్లో ఉన్నాయి. 2021లో ఈ జీవోల్లో ఒక 5 జీవోలను సవరించి విడుదల చేస్తే ఏదో చిన్న చిన్న కంపెనీల యాజమాన్యాలు మేము ఇంత జీతం ఇవ్వలేము, ఇస్తే మా కంపెనీలు మూతపడతాయి, కొత్త వాళ్ళు కూడా వచ్చి తెలంగాణలో కంపెనీ పెట్టడానికి భయపడతారు, కాబట్టి ఈ జీవోని తాత్కాలికంగా ఆపేయండి అంటే కేసీఆర్ గారు రెండో మాట మాట్లాడకుండా ఆ జీవోని పెండింగ్లో పెట్టడం జరిగింది. కానీ ఆ జీవోలో ఉన్నటువంటి తక్కువలో తక్కువ కింది స్థాయి ఉద్యోగి వేతనం ఎంత అంటే 18,000. అంటే 18,000 జీతం ఇస్తే కంపెనీ మూతపడుతుంది అనేటటువంటి సమస్యకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా స్పందించాడో ఆ కార్మికులకు అర్థం కావట్లేదు. అదేవిధంగా అంగన్వాడీ కార్మికుల సమస్యలు ఉన్నాయి. దాదాపు 20 రోజులు సమ్మె చేశారు వాళ్ళు. మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంది కానీ జీవో తీయలేదు. కొంత కాలక్షేపం చేసిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిందనే ఒక అడ్డంకి పెట్టి తప్పున్నారు అనుకోండి. పంచాయతీరాజ్ కార్మికులు 34 రోజులు సమ్మె చేశారు. మరి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి అని చెప్పి యదవల్లి దయాకర్ గారి దగ్గరికి 3 సార్లు సిట్టింగ్ వేసి మాట్లాడితే ఫైనాన్స్ పోయింది, క్లియరెన్సే వస్తుంది అని చెప్పి మద్దతు పెట్టి ఆయన ఏమీ చేయకపోవటం వల్లనే ఆయన ఘోరంగా అక్కడ ఓడిపోవటం అనేటటువంటిది జరిగింది. అంటే కార్మిక వర్గం తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. నేను ఈ విషయాలన్నీ వెళ్ళిపోయిన గవర్నమెంట్ ఇట్లా చేసిందని ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ దీన్ని గుణపాఠం కింద తీసుకొని వెంటనే కార్మిక వర్గానికి ప్రయోజనం కలిగేటట్టు మీరు కనుక వాళ్ళ పనులు చేస్తే, వాళ్ళకి మేలు చేస్తే భవిష్యత్తులో మీరు ఇంకో 20 సంవత్సరాల దాకా ఎలాంటి డోకా లేకుండా అధికారంలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, కనీస వేతనాల జీవోని ప్రతి 5 సంవత్సరాలకు సవరించాలి. మన హైకోర్టు కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి ముట్టికాయలు వేసింది. ఈ కనీస వేతనాల జీవో ఎందుకు మీరు అమలు చేయకుండా ఆపేశారని చెప్పి. విడుదల చేసినటువంటి 5 కనీస వేతనాల 5 జీవోలను గజెట్లో ప్రింట్ చేసి వెంటనే వాటిని అమల్లోకి తేవాలి. ఇక గజెట్లో సరి చేయకుండా ఉన్నటువంటి మిగతా 68 జీవోలని వెంటనే సరిచేసి ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చి వాటిని కూడా గజెట్లో ప్రింట్ చేసి దాన్ని కూడా చేయాలి.
అవి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కార్మిక వర్గానికి నమ్మకం వస్తుంది. అంటే కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీల్ని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయంలో మేము కూడా ఉన్నాం. ఒకవేళ వాళ్ళు నిలబెట్టుకోకుండా దాటవేయడానికి ఉన్న ప్రయత్నాలు చేస్తే దాని మీద మేము రాజీ లేనటువంటి పోరాటం కూడా చేస్తాం. నిన్న మొన్నలాగా ఎన్నికల పొత్తే కానీ మాకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కానీ అటువంటి పొత్తు కానీ ఏమీ లేవు. ఉన్నా లేకపోయినా మంచిగా పనిచేస్తే మంచిగా సపోర్ట్ చేస్తాం, మంచిగా పనిచేయకపోతే ఈ కాంగ్రెస్ మీద కూడా మేము భారీ పరిస్థితుల్లోనే పోరాటాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి అవసరం రాకుండా చూసుకోవాలా అని చెప్పి నేను ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు ధర్నా చౌక్ ఏదైతే ఎత్తేసాడో దాని మీద జరిగినటువంటి పోరాటం ఏంటనేది మనం చూసాం. మళ్ళీ ధర్నా చౌక్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కార్మిక వర్గం తలుచుకుంటే ఎలాంటి ప్రభుత్వాలనైనా కిందకు పడేసి కొత్త ప్రభుత్వాలను తీసుకురాగలిగేటటువంటి సత్తా కార్మిక వర్గం దగ్గర ఉంది. కాబట్టి మరి గవర్నమెంట్ వెంటనే కార్మికుల మీద మంచి వాళ్ళకి న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కారం చేస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. తొందరలోనే ఇంక కార్మిక శాఖ మంత్రి ప్రకటించలేదు. మరి ప్రకటించడం ఆలస్యం అయితే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఆ శాఖ కూడా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని అలాగే అంగన్వాడీ సమస్యలకు సంబంధించి శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణం చేసినటువంటి ఆమె కూడా కార్మిక నాయకురాలే. మొత్తం ఈ లెఫ్ట్ దాంట్లో నుంచి వచ్చినటువంటి మనిషి కాబట్టి బాగా అర్థం చేసుకుంటారని చెప్పి అభిప్రాయపడతా ఉన్నాను. సీతక్క గారిని కూడా కలిసి మేము మెమోరండం సమర్పించాలని చెప్పి అనుకుంటున్నాం. అట్లాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి దామోదర రాజనరసింహ గారిని కూడా కలిసి వారికి సంబంధించి మరి వైద్య శాఖలో పనిచేసేటటువంటి ఏఎన్ఎం 2 అనేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల మీద గతంలో మేము దాదాపు ఒక 24 రోజులు సమ్మె, చాలా గట్టి సమ్మె నిర్వహించి ప్రభుత్వం హామీలు ఇచ్చింది కానీ ఆ హామీలు కూడా అమలు చేయలేదు. వెంటనే అవి కూడా అమలు చేయాలని చెప్పి దామోదర నరసింహ గారిని కూడా కలిసి వారికి కూడా వినతి పత్రం మేము సమర్పిస్తాం. అట్లాగే ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ కూడా మన సీతక్క గారి దగ్గరనే ఉన్నట్టుంది. కాబట్టి ఇప్పుడు పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా వారిని కలిసి 34 రోజులు సమ్మె చేసినటువంటి పంచాయతీ కార్మికులకు ఇప్పుడు ఇస్తున్నటువంటి వేతనం 9,500. ఆ 9,500 కూడా కొన్ని పంచాయతీల్లో 2-3 పెట్టుకొని వాళ్ళు కొలుస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఏం తింటారు, ఎట్లా బతుకుతారు అనేటటువంటి విషయము మరి అధికారులకు తెలుస్తుందా తెలవదా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులకి మినిస్టర్లకి అర్థమవుతా కదా మాకు తెలియదు. కానీ మన లాస్ట్ టైం ఎదవల్లి కదా మాట చెప్పారు, మొత్తం దేశం మీద మేమే ఎక్కువ జీతం ఇస్తున్నాము అని. అంటే మిగతా రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ కార్మికుల పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉన్నాయనేటటువంటి పద్ధతిలో వారు చెప్పడం జరిగింది. కానీ గోవాలో మాత్రం చాలా మంచి పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము దీని మీద కూడా వాళ్ళతో కలిసి మాట్లాడతాం. అంతేకాకుండా ముఖ్యంగా ఇంకో సమస్య ఉంది ఏంటంటే కాంట్రాక్ట్ లేబర్ వ్యవస్థ. కాంట్రాక్ట్ లేబర్ వ్యవస్థ అంతూ పొత్తు లేకుండా పెరిగిపోతూ ఉంది. ఆ కాంట్రాక్ట్ కార్మిక చట్టాలను కూడా తొంగలో దొక్కి, అంటే పెన్నీరియల్ వర్క్ ఉన్న దగ్గర కాంట్రాక్ట్ కార్మికులను పెట్టకూడదని చెప్పి కాంట్రాక్ట్ లేబర్ చట్టం చెప్తా ఉంది. అంటే నిరంతరం పని జరిగేటటువంటి ప్రదేశాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగిని పెట్టడానికి వీల్లేదు. ఏదైనా తాత్కాలికమైన పనులతో మీరు కాంట్రాక్ట్ ఉద్యోగిని పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. దీని మీద కూడా పెద్ద ఎత్తున పోరాటానికి కార్మిక వర్గం సన్నద్ధమవుతూ ఉంది. దానికి ఏఐటీసీ నాయకత్వం వహిస్తూ ఉంది. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థని పూర్తి స్థాయిలో నిర్మూలించి పాత పద్ధతుల్లోనే మొత్తం ఎన్ని చేయాలి అని మేము చెప్తున్నాం. అంతేకాకుండా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని పూర్తిగా రద్దు చేసి 29 చట్టాల స్థానంలో 4 కోట్లు తెచ్చింది. ఆ 4 కోట్లలో ఒకసారి మనం పరిశీలన చేస్తే అన్ని హక్కులు ఉన్నట్టే కనపడతాయి. కానీ ఏది కూడా అమలు కాకుండా దాంట్లో ఉన్న నిబంధనలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటే అర్థమవుతాయి. ఇప్పుడు మేము ఒకటి అడిగాం కేసీఆర్ గారిని, నువ్వు కార్మికుల పక్షం అంటున్నావు, మొత్తం పేదవాళ్ళ పక్కన ఉంటానంటున్నావు,
మరి కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతూ ఉంటే దాని మీద వ్యతిరేకించి బీజేపీ తోటి పోరాటం చేయాలి కదా అని చెప్పి అడిగినప్పుడు ఈ కార్మిక చట్టాలని ఏదైతే రద్దు చేస్తున్నారో దాన్ని నేను కూడా వ్యతిరేకిస్తా అని చెప్పి ఆయన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కానీ ఈ కోడ్లు వచ్చిన తర్వాత ఈ కోడ్లు తెలంగాణ రాష్ట్రంలో మేము అమలు చేస్తామని చెప్పి ఒక 2 జీవోలు కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. అంటే ఇవి ఇంకా అమల్లో రాలా. పార్లమెంట్లో చట్టబద్ధతను సాధించినాయి కానీ ఇంకా అమల్లో రాలా. రైతులకి ఏ పద్ధతిలో అయితే 3 హానికరమైన చట్టాలు తెచ్చి ఆ రైతులు మొత్తం సంవత్సరాల పాటు పోరాటం చేసి దాన్ని సాధించుకున్నారు. ఇప్పుడున్నటువంటి కార్మిక వర్గం ఈ 4 కోట్లని వెనక్కి తిప్పి కొట్టేటటువంటి పద్ధతిలో పోరాటం చేయకపోతే భవిష్యత్తులో కార్మిక వర్గం యాజమాన్యాల ముందు బానిసల్లాగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 4 కోట్లని మా రాష్ట్రంలో మేము అమలు చేయమని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి జీవోలని క్యాన్సిల్ చేయాలని చెప్పి ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే వాళ్ళతో కలిసి మాట్లాడినప్పుడు కూడా ఈ విషయాలన్నీ వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో చెప్తాం. గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు 1 గంట టైం ఇవ్వండి కార్మికుల కోసం మాట్లాడదామని 100 అప్లికేషన్లు పెట్టినా కానీ 1 గంట టైం ఉన్నటువంటి పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాగానే ప్రగతి భవన్ ఉన్న అడ్డంకులన్నీ తొలగించి దాని పేరు మార్చి మహాత్మా జ్యోతిబా పూలే భవన్గా దాన్ని మార్చడం చాలా సంతోషదాయకమైనటువంటి అంశం. ఆ గేట్లు కూడా తొలగించి మొత్తం ప్రజలందరికీ లోపలికి వెళ్ళి దరఖాస్తు సమర్పించుకునేటటువంటి అవకాశం ప్రజాదర్బార్ పెట్టడం కూడా చాలా మంచిది. మరి ఈ ప్రజాదర్బారే కాకుండా మరి కార్మిక వర్గానికి సంబంధించి ఈ రాష్ట్రంలో మొత్తం దాదాపు 8 జాతీయ కార్మిక సంఘాలు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ ఒకసారి ఆహ్వానించి కార్మిక వర్గం సమస్యల మీద వాటిని ఎట్లా పరిష్కారం చేయాలనే అంశాల మీద 1 గంట సేపు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను వారిని మీడియా ద్వారా కోరుకుంటున్నాను. అలాగే మేము ఒక దరఖాస్తు కూడా ఆయనకి చేసుకోవడం జరుగుతుంది. వారితో కలిసి మాట్లాడి కార్మిక సమస్యల్ని పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కార్మిక వర్గానికి సహకరిస్తుంది అని చెప్పి మేము అభిప్రాయపడతాము. కానీ ఇంతకుముందు ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ మీద కమిటీలు ఉంటాయి, సబ్ కమిటీలు ఉంటాయి. ఈ సబ్ కమిటీల్లో అన్ని కార్మిక సంఘాల నుంచి ప్రతినిధులు పెడతారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఏంటంటే మొత్తం టీఆర్ఎస్ వాళ్ళని దొంగ పేర్లతో టీఆర్ఎస్ వాళ్ళని చూపించి దాంట్లో పెట్టి కేవలం ఏ కార్మిక సంఘం కూడా దాంట్లో రాకుండా ఒక సిఐటీని మొత్తం దాంట్లో జాయిన్ చేశారు. మిగతా కార్మిక సంఘాలు ఏఐటీసీ కానీ హెచ్ఎంఎస్ కానీ ఇట్లాంటివి పెట్టలేదు. సభ్యత్వ పరంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఏఐటీసీగా మేమే నెంబర్ 1గా ఉన్నాము. ముందు మాకు అవకాశం ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయినా అన్ని కార్మిక సంఘాలకి జాతీయ కార్మిక సంఘాలకి దాంట్లో చోటు కల్పించాలా. అవి కల్పించకుండా ఈ కమిటీలు వేశారు. కాబట్టి ఈ కమిటీలను పూర్తి స్థాయిలో రద్దు చేసి మళ్ళీ కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని, అందరికీ న్యాయం జరిగేటట్టు అన్ని కార్మిక సంఘాల ప్రతినిధుల్ని దాంట్లో చేర్చాలని కూడా ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ తోటి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సార్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడానికి 6 గ్యారెంటీలు ఇచ్చింది సార్. ఆ 6 గ్యారెంటీల్లో అన్ని అమలు అవుతాయా? మరి ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు ఎక్కువ ఉన్నారు సార్. ఆర్టీసీ నష్టాల్లో ఉందని భావిస్తున్నారు. మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. వీటి వల్ల 3,500 కోట్లు అదనపు భారం పడుతుంది అంటున్నారు. ఎన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధిగమించిద్దని మీరు భావిస్తున్నారు సార్? అధిగమించాలి అనేటటువంటి చిత్తశుద్ధి ఉంటే అన్నీ అధిగమించడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మానవ ప్రయత్నానికి ఎదురు తిరిగేటటువంటి అంశం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ ఇచ్చేటటువంటి అనేక రాయితీలు ప్రజలకు ఇస్తాం. ఏదైనా స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకి బస్ పాసులు సబ్సిడీ కింద ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే బస్ పాసులు సబ్సిడీ కింద ఇస్తాం. అట్లాగే అంగవైకల్యం పొందినటువంటి దివ్యాంగుల వారందరికీ కూడా బస్ పాసులు సబ్సిడీ మీద ఇస్తాం. ఈ సబ్సిడీలు అన్నీ ఆర్టీసీనే భరిస్తూ ఉంది. గవర్నమెంట్ ఆర్టీసీ చెల్లించాల్సిన సొమ్ము సక్రమంగా ఎప్పుడూ ఒకే మొత్తంగా చెల్లించినటువంటి దాఖలాలు లేవు. దాంతో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నట్టుంది. కానీ ఇవన్నీ చెల్లిస్తే ఆర్టీసీ లాభాలనే ఉంటుంది. ఈ డబ్బు కూడా ఆర్టీసీకి చెల్లించాలి గవర్నమెంట్. ఆర్టీసీ భరించదు. ఆర్టీసీ 90 పైసా ఏది భరించదు.
ఆర్టీసీని ఎవరెవరైతే వాడుకుంటున్నారో ఆ డబ్బు వాళ్ళే ఇవ్వాలి. ఇది ప్రభుత్వ పథకాల్లో ఒక భాగం కాబట్టి ప్రభుత్వమే ఈ డబ్బు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన పద్ధతిలో ఉండి సక్రమమైనటువంటి పద్ధతిలో నడిపితే ఆర్టీసీ మాత్రం ఎప్పటికీ ఏం లాస్ ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఈ పథకం పెట్టడం కూడా మంచిదే. నేను ఎందుకు మంచిదని అంటున్నా అంటే ఇప్పుడు ఇలా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ కష్టజీవులు సంపదను సృష్టిస్తారు. ఈ సంపదను సృష్టించినటువంటి సందర్భంలో ఈ కార్మికులందరికీ జీతాలు చెల్లించి ఆ కంపెనీకి అయ్యే ఖర్చులన్నీ తీసేసినాక మిగిలేదాన్ని అదనపు విలువ అంటాం. ఈ అదనపు విలువ లాభాల రూపంలో యాజమాన్యాలకు పోతుంది. ఇది ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ప్రభుత్వాల్లో మేము చెప్పినటువంటి పద్ధతిలో రాదనుకోండి, కానీ ఈ ప్రభుత్వాలు ఆ యాజమాన్యాల మీద కొద్దిగా ట్యాక్సెస్ పెంచి ఆ అదనపు విలువలో నుంచి కొంత భాగాన్ని రాబట్టుకోగలిగితే ఇట్లాంటి స్కీములు అమలు చేయడం పెద్ద సమస్య ఏమి కాదు అని చెప్పి మేము అభిప్రాయపడతాం. సార్, గతంలో కేసీఆర్ గారు మీ సమస్యలు పరిష్కరించలేదు, కార్మిక సమస్యలను. రేవంత్ రెడ్డి గారు మీ సమస్యలు పరిష్కరిస్తారని మీరు భావిస్తున్నారు సార్. అదంతా కూడా మీకు చాలా కాలం నుంచి అనుబంధం కూడా ఉంది. మల్కాజిగిరి ఎంపీగా చేసిన కాంచి రేపు స్వయంగా కలిసి అతనికి నేతపత్రం ఇచ్చి మీకున్న సమస్యలు మొత్తం పరిష్కరించుకోగలుగుతారు సార్. రేవంత్ రెడ్డి గారు మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా ఆయనకి మద్దతు పలికాము. ఆయనతో కలిసి వేదిక కూడా పంచుకోవడం జరిగినప్పుడు మళ్ళీ నేను ఉదాహరణకు ఒక ప్లేస్ చెప్తాను. జీడిమట్ల పారిశ్రామిక వాడలో దాదాపు ఒక 400 మంది హమాలీలు పనిచేసేటటువంటి హమాలీ అడ్డా ఉంటుంది. మరి ఆ హమాలీ అడ్డా దగ్గరికి వాళ్ళు వచ్చి వారి ఓట్లన్నీ అడిగినప్పుడు, అయ్యా మేము రోడ్డు పక్కనే ఉన్నాం, మేము కూర్చోవడానికి మాకు ఎంత జాగ్రత్త కావాలి, ఒక షెడ్ కావాలి అని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు వాగ్దానం చేశారు, నేను తప్పకుండా చేసి పెడతాను మీకు అని. వాళ్ళు ఎంపీ అయిన తర్వాత వెంటనే ఒక 5 లక్షల రూపాయలు ఎంపీ నిధుల నుంచి ఈ హమాలీల సంక్షేమం కోసం ఒక అడ్డా నిర్మించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్ మున్సిపల్ పంచాయతీగా అది లెటర్ పంపించారు. మరి అక్కడ ఉన్న లోకల్ రాజకీయాల వల్ల అది మెటీరియలైజ్ కాలేదనుకోండి, అది ఆయన లోపం కాదు. కాబట్టి ఆయన అప్పుడు పూర్తి అధికారం ఆయన చేతులు లేదు కాబట్టి అది కాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు కాబట్టి అది కార్మికులకి ఏదైనా సేవ చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి మనిషి కాబట్టి తప్పకుండా కార్మిక సమస్యలు ఈయన పరిపాలనలో పరిష్కారం అవుతాయని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాం. ఇంకో విషయం కూడా చెప్తున్నా ఏంటంటే, మా సమస్యలన్నీ న్యాయబద్ధంగా పరిష్కారం అయితే మేము ఆ గవర్నమెంట్కి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాం. లేకపోతే పోరాటం చేసేనా కానీ వాటిని మేము పరిష్కారం చేసుకునే దిశలో మా పోరాట కార్యక్రమాలు ఉంటాయి. సార్, మీ పార్టీ మన ఎన్నికల్లో సిపిఐ పార్టీ మన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి కీలక పాత్ర పోషించారు. మీ పార్టీ ఎమ్మెల్యే గారు ఒక అతను కొండమీద సాంబశివరావు గారు కొత్తగూడ నుంచి గెలుపొందారు. ఈ రేపు రాబోయే ఎన్నికల రోజుల్లో మీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి కొలాబరేషన్గా ప్రజల సమస్యలు తీరుస్తారు సార్. ఇప్పుడు ప్రభుత్వంలో మా పార్టీకి ఎలాంటి భాగస్వామ్యం లేదండి. కేవలం ఎన్నికల వరకు మేము కాంగ్రెస్ పార్టీతో పూర్తి పెట్టుకోవడం జరిగింది. అది కూడా ఎందుకు జరిగిందంటే, జాతీయ స్థాయిలో ఇండియా అనేటటువంటి ఒక ప్రతిపక్ష కూటమి ఏర్పడింది. దాంట్లో మేము ఉన్నాం. కాంగ్రెస్ దానికి నాయకత్వం ఇస్తాం. మరి అక్కడ అంటే ఇప్పుడు ఈ దేశంలో ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, మతోన్మాద పార్టీ అయినటువంటి బీజేపీ దేశాన్ని పాలిస్తుంది. కేవలం సరే అది మతోన్మాదం ఉన్నా ఏమున్నా దాంతో పెద్ద అది పక్కకు పెట్టిన, ముఖ్యంగా ఈ బీజేపీ పాలన ఎలా ఉందంటే, కోటీశ్వరులని బిలియనర్స్ని ఇంకా బిలియనర్స్గా చేసి, ఇంకా కోటీశ్వరులుగా చేసి, బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి పోయేటటువంటి పద్ధతుల్లో కార్మిక వర్గం వాళ్ళ కింద బానిసలాగా పనిచేయాలనేటటువంటి విధానాలు అవలంబిస్తూ 8 గంటల డ్యూటీని 12 గంటలకు తీసుకెళ్ళి గతంలో కార్మిక వర్గం సాధించుకున్నటువంటి హక్కులన్నీ కాలరాసేటటువంటి పద్ధతుల్లో కార్మిక చట్టాలను రద్దు చేస్తున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ని ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఏర్పడినటువంటి ఇండియాలో మేము భాగస్వాములుగా ఉన్నాం.
కాబట్టి మేము ఇక్కడ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇందాక నేను చెప్పినట్టు కార్మిక వర్గానికి ఏం పెద్ద మేలు ఆయన చేయలేదు. ఆయన ఉన్నా లేకపోయినా మాకు ఒదిగింది ఏం లేదు, మాకు నష్టమే. కానీ కాబట్టి ఇప్పుడు ఆయన్ని కూడా ఇంట్లో కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో మరి ఓట్లు చీలిపోతే బీఆర్ఎస్ లాభపడుతుంది అని చెప్పి మేము కాంప్రమైజ్ అయ్యాం. ఒక్క సీటుకి మా బలం ఒక్క సీటు కాదు, కనీసం గతంలోనే మనం చూసాం 12 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో మా గతంలో ఉండే. సార్ మా పరిస్థితులు అప్పుడప్పుడు చేంజ్ అవుతున్నప్పటికి కూడా అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. కొంచెం ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చిన వాళ్ళకి ఎక్కువ అవుతూ ఉంటాయి. దాంట్లో సంబంధం లేకుండా మాకు ఇంకా ఎక్కువ సీట్లు రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఓట్లు చీలకూడదు, బీఆర్ఎస్ని ఇంట్లో కూర్చోబెట్టాలి. ఇప్పుడు మా కార్మిక వర్గానికి మేలు చేసేటటువంటి గవర్నమెంట్ రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్కి మేము మనస్ఫూర్తిగా వారికి సపోర్ట్ ఇవ్వటం, కొత్తగూడెంలో వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మాకు పూర్తి స్థాయిలో పనిచేయడం. కాబట్టి వాళ్ళు గెలిచి అడిగే మొత్తం మెజార్టీ తెచ్చుకొని గవర్నమెంట్ వాళ్ళు స్థాపించాలి. మేము కూడా మా సీట్ గెలవడం జరిగింది. ఈ స్నేహపూర్వకంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ డిమాండ్స్ అన్నీ వాళ్ళ ముందు పెట్టి చేయమని చెప్పి మేము అడుగుతాం. ఒకవేళ చేయలేదనుకోండి, మాకు ఉన్నటువంటి ఆయుధం మాకుంది, మా పోరాటం. కార్మికులను ఐక్యపరిచి పోరాటం చేసి మన గవర్నమెంట్ చీకాకు పెట్టి మా సమస్యలను సాధించుకోవడానికి మేము పరిష్కారం చేస్తాం. దాంట్లో ఎలాంటి మినహాయింపు ఉండదు, ఆ అవసరం రాదు అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. సార్ లాస్ట్ ఫైనల్గా ఏఐటీసీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? ఏఐటీసీ 1920 అక్టోబర్ 31వ తేదీన ఈ దేశంలో ఏర్పడినప్పుడే ఏఐటీసీ కొన్ని లక్ష్యాల్ని ప్రకటించడం జరిగింది. అంటే అప్పట్లో మొదటి లక్ష్యం ఏంటంటే ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలి. అంటే అప్పటి వరకు కాంగ్రెస్ కూడా సంపూర్ణ స్వాతంత్రం గురించి అడగలేదు. అంటే మొట్టమొదటిసారిగా సంపూర్ణ స్వాతంత్రం కావాలని అడిగినటువంటిది ఏఐటీసీ. ఆ ఏఐటీసీ తర్వాత మిగతా వాళ్ళంతా అడిగారు. ఏఐటీసీ రెండవ లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో సోషలిస్టు విధానం అమలు కావాలి. సోషలిస్ట్ విధానం అమలు కావాలంటే సోషలిజం కావాలి. సోషలిజం తీసుకురావడానికి కార్మిక వర్గాన్ని చైతన్యపరుస్తూ, కార్మిక వర్గాన్ని సమీకరిస్తూ, కార్మిక వర్గంతో పోరాటాలు చేయిస్తూ సోషలిజం వైపు పయనించడమే ఏఐటీసీ యొక్క ఏకైక లక్ష్యం. దానికోసం మేము నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ లక్షణాలు కూడా మాకు కనబడుతూ ఉన్నాయి. తొందరలోనే ఈ దేశంలో సోషలిజం వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే పెట్టుబడిదారీ వర్గం పూర్తి స్థాయికి వెళ్ళిపోయింది. ఆ పూర్తి స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యవస్థ ఖచ్చితంగా మారాల్సినటువంటి అవసరం ఉంది. మార్క్స్ గారు చెప్పినట్టు ఒక్కొక్క వ్యవస్థ నుంచి ఒక వ్యవస్థ, ముందు ఆదిమ కమ్యూనిజం ఉండే, తర్వాత బానిస సమాజం వచ్చింది, ఆ తర్వాత భూస్వామ్య సమాజం వచ్చింది, ఆ తర్వాత పెట్టుబడిదారీ సమాజం వచ్చింది, ఆ తర్వాత సోషలిస్ట్ సమాజం రావటమే అంతమైనటువంటిది. కాబట్టి ఏఐటీసీ లక్ష్యం కూడా సోషలిస్ట్ సమాజ స్థాపనే. కాబట్టి దానికోసం మేము కార్మిక వర్గాన్ని సమాయత్తం చేయడానికి వాళ్ళని చైతన్యపరుస్తూ పోరాటాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతామని చెప్పి తెలియాలి. థ్యాంక్ యూ సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.